ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ని పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ అందరికీ నేను చెప్పకపోయినా తెలుసు ఏంటంటే, అందరూ కూడా క్రిస్మస్ ఆరాధనలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా జరుపుతున్నటువంటి ఆరాధన జరుగుతూ ఉంది. ఏంటంటే క్రిస్మస్ ఎక్కడ పెట్టినా కానీ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, అంతేనా? క్రిస్మస్ ఆనందాలతో చాలా మంది ఎలా ఉన్నారండి, చాలా మంది చాలా కుటుంబాలు కూడా చక్కగా ఇంటికి సున్నాలు వేసుకొని చక్కగా కొత్త బట్టలు కట్టుకొని చర్చిలకు వెళ్లే వాళ్ళు చర్చిలకు వెళ్తా, కొంతమంది చర్చికి వెళ్ళకపోయినా కానీ క్రిస్మస్ ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. చక్కగా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఉంటా ఉన్నారు. కాకపోతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి అని బైబిల్ సెలవిస్తుంది అంటే, క్రీస్తు మన హృదయంలో జన్మించడమే నిజమైనటువంటి క్రిస్మస్. అర్థమైందా? క్రిస్మస్ అంటే ఏమిటి? నిజమైన క్రిస్మస్ ఏమిటి అంటే క్రీస్తు మన హృదయంలో జన్మించడము. ఎంత సంతోషము ఏమండి! ఒక క్రైస్తవులుగా క్రీస్తు మన హృదయంలో జన్మించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనే సంగతిని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వస్తుంది ఈ ఆనందము, ఎప్పుడు వస్తుంది ఈ సంతోషం నీ హృదయంలోనికి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. మనం చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి, వారు ఆ నక్షత్రాన్ని చూచి, ఎవరండి ఎవరు ఆ నక్షత్రాన్ని చూచారు? జ్ఞానులు నక్షత్రాన్ని చూసి ఎక్కడికి వెళ్ళారు? యేసుక్రీస్తు ఎక్కడున్నాడో తెలుసుకున్నారు. ఎవరు చూశారు? జ్ఞానులు. జ్ఞానులకి యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో ఎట్లా తెలిసింది? నక్షత్రము వారికి దారి చూపింది. ఆ తర్వాత నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చేసారంట. అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఆయన్ని పూజించిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. ఆ జ్ఞానులు, ఈ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఏం చేశాడు అంటే, ఆయన దగ్గరకు వచ్చి సాగిలపడిపోయారు. గమనించండి. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, జ్ఞానులు సైతము కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత సాగిలపడిపోయారు. వాళ్ళు ఎందుకు? రాజు పుట్టాడు. అర్థమైందా? ఎలాంటి రాజైనా ప్రపంచాన్ని పరిపాలించే రాజా, శాంతిని కలుగు చేసేవాడు, సమాధానాన్ని ఇచ్చేవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, అందరినీ ఒకే విధంగా ప్రేమించే గొప్ప దేవుడు ఆయన. ఆయనకి ఏ భేదము లేదు, అందరినీ సమానంగా ప్రేమించగలిగినటువంటి గొప్ప రక్షకుడు యేసుక్రీస్తు. ఆయన్ని కనుగొనడానికి జ్ఞానులు ఎలా వచ్చారంటే, నక్షత్రము ద్వారా ఆ ఇంటిలోనికి వచ్చి సాగిలపడిపోయారు. ఎట్లా? సాగిలపడి ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎందుకు అంటున్నానంటే, మనం దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము ఆయన్ని ఆరాధించడానికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలి? ఎలా రావాలి? బాగా శుభ్రంగా తొలదుకొని చక్కగా కొత్త బట్టలు వేసుకొని, అర్థమైందా? బాగా సెట్టు గింటు కొట్టుకొని బాగా నీట్గా, అర్థమైందా? పక్కన వాళ్ళకి మనం బాగా రెడీ అయ్యామని చూపించుకుంటా దేవుడి సన్నిధికి వస్తే సరిపోదా? ఎలా రావాలి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు నీ పైన వేషధారణ అనేది దేవుడు లక్ష్య పెట్టాలని సంగతిని గుర్తుపెట్టుకోండి. సాగిలపడారు జ్ఞానులు. ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తులైనప్పటికీ కూడా, ఎంతో తెలివి కలిగినటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా రాజు దగ్గర, యేసుక్రీస్తు దగ్గర సాగిలి పడిపోయారు.
నీవు నేను కూడా అంతే. ప్రభుని సేవించడానికి వస్తున్న నీవు సాగిలపడిపోవాలి ఆయన దగ్గర. తగ్గించుకున్నారు జ్ఞానులు, తగ్గించుకొని సాగిలపడిపోతున్నారు. తగ్గించుకున్నారా? ఈ క్రిస్మస్ దినం రోజు మీకు కావాల్సింది ఏంటంటే తగ్గింపు జీవితం అనేది చాలా అవసరం. చాలా మందికి తగ్గించుకోరు. బాగా చదివారనుకోండి పొగరు ఎక్కువగా ఉంటది. మంచి జాబ్ లో ఉన్నారనుకోండి పొగరు బాగా ఉంటది. డబ్బు బాగా ఉందనుకోండి పొగరు బాగా ఉంటది. అందం బాగా ఉందనుకోండి పొగరు బాగా ఉంటది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను గమనించండి, ఏది శాశ్వతం కాదు. నీ అందం, నీ డబ్బు, నీ చదువు ఏది శాశ్వతం కాదు. ఈ ప్రాణం కూడా శాశ్వతం కాదు. జ్ఞానులు మేమెంత జ్ఞానవంతులమే, మాకింత జ్ఞానం ఉంది, మేము ఎందుకు ఆయన దగ్గర సాగిలపడాలి అనుకున్నారా? ఏమండి అనుకుంటారా? కొంతమంది బాగా తెలివిగలలు వేరే వాళ్ళ దగ్గర ఏమంటే నా తప్పైంది లేని ఒప్పుకుంటారా? ఎందుకు? షేమ్గా ఫీల్ అవుతారు. ప్రార్థనకు వచ్చే వాళ్ళకి అలాంటి షేమ్ అవసరం. ప్రార్థనకు వచ్చే వాళ్ళు తగ్గింపు ఉండాలి, తగ్గించుకోవాలి. నిన్ను నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుడు నిన్ను అప్పుడు హెచ్చిస్తాడు. అర్థమైందా? ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటా దేవుని సన్నిధిలో ఉంటామో ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. అన్ని విషయాల్లో తగ్గించుకుంటారా? తగ్గించుకుంటారా? అన్ని విషయాల్లో. కుటుంబాలు తగ్గించుకుంటారా? మీ అమ్మ తిట్టింది అనుకోండి పోనీలు అంటారా? మీ నాన్న మిమ్మల్ని ఏదో అరిచాడు అనుకోండి, తప్పు చేశామని, తగ్గించుకుంటారా? తర్వాత అంటారు ఏందమ్మా ఆయన నన్ను తిడతాడు, ఏందమ్మా నన్ను తిడుతుంది. పేరెంట్స్ని ఈరోజు పిల్లలు అలా తయారైపోతున్నారు. నిజమండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చాయి. తల్లిదండ్రులే పిల్లల్ని ఏదైనా మందలించినప్పుడు పోనీలే అని తగ్గించుకుంటారా? పొగరుగా మాట్లాడిపోతున్నారు. పొగరైనటువంటి సమాధానాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళకి అవి పనికి రాదు. తగ్గించుకోను అంతే. అన్ని విషయాల్లో తగ్గించుకో. నేను ఆ విషయంలో తగ్గించుకోనండి, అన్ని తగ్గించుకోను. కానీ కోపం వస్తే తగ్గించుకోనన్నది ఒక ఆమె ఏం చేస్తుంది? కోపం వస్తే అంట తగ్గించుకోలేరంట. ఏమైందండి? నేను పోయినసారి కూడా చెప్పాను, నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రార్థనకు వచ్చే మన జీవితాల్లో దేవుణ్ణి మనము సాగిలపడి పూజించాలనే సంగతిని గుర్తుపెట్టుకోండి. సాగిలపడాలి, దీనంతో ఉండాలి. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నీ గర్వాన్ని పక్కన పెట్టేసేయాలి, నీ అహంకారాన్ని పక్కన పెట్టేసేయాలి. నీ స్థితిని నువ్వు మర్చిపోయి ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నువ్వు సాగిల పడతావో, అర్థమైందా? మన అహం చచ్చిపోయింది అనుకోండి, అప్పుడు సాగిల పడిపోతాం. జ్ఞానులు సైతం చూడండి సాగిలపడి ఆయన్ని పూజిస్తున్నారు. ఆయన్ని ఎలా పూజిస్తున్నారు? సాగిలపడిపోయి పూజిస్తున్నారు ఆయన్ని. అంత పూజిస్తున్నారా? అంత ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు అంతగా భక్తిలో లీనమైపోతున్నారా? పైపైన భక్తే, ఎక్కడ చూసినా పైపైన భక్తే. వేషధారణ భక్తి కనపడుతుంది కానీ హృదయాంతరంగంలో నుంచి భక్తి అనేది కనపడట్ల. ఈరోజు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు నీ హృదయాన్ని చూస్తున్నాడు. గుర్తుపెట్టుకో. దేవుని సేవిస్తున్నటువంటి నిన్ను, పూజిస్తున్నటువంటి నిన్ను ప్రభు నీ మనస్సును చూస్తున్నాడు. ఏ విధంగా సేవిస్తున్నావు? జ్ఞానులైతే వాళ్ళు సాగిలపడి ఆయన్ని పూజిస్తా ఉన్నారు. సాగిలపడి పూజిస్తా ఉన్నారు. తగ్గించుకొని ప్రేమేంటంటే దేవుని బిడ్డలారా, తమ పెంచెల విప్పి బంగారు సామ్రాణి బోలాన్ని ఆయనకు కానుకలుగా సమర్పిస్తున్నారు. విలువైనది ఏముందండి? బంగారం బోళమును ఆయనకి కానుకలుగా సమర్పిస్తున్నారు. విలువైనది ఏమిటి అంటే ఈ క్రిస్మస్ దినం నాడు నీ జీవితం విలువైనది. అలాడు జ్ఞానులు విలువైనది తెచ్చి మరి దగ్గర యేసేపు దగ్గర తెచ్చారు. ఎందుకు యేసు దగ్గర తీసుకొని వచ్చారు? ఈరోజు క్రిస్మస్ దినం రోజు విలువైనది నీ హృదయము. ఆయనకి అర్పణగా అర్పిస్తావా? ఈ విలువైన హృదయాన్ని ఆయనకి ఇవ్వగలుగుతావా? ఇవ్వలేరు. చాలా మంది ఇంకా బాప్తిస్మం తీసుకోండి అంటే ఇంకా మేము కొద్దిసేపు ఆగాలండి, ఇంకా మేము కొద్దిసేపు ఆగాలి. నా స్నేహితుడు మొన్న 2 రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది. ప్రార్థనకు వచ్చే అబ్బాయి యాక్సిడెంట్ అయింది. అయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, అన్న ఇట్లా యాక్సిడెంట్ అయిందని. నేను లేను. తర్వాత రోజు వచ్చి కలిసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి
మళ్ళా ఇంజక్షన్ చేసి ఇంటికి తీసుకెళ్ళాను. మళ్ళా ఇంజక్షన్ తీసుకెళ్తా అనుకున్నప్పుడు అంటున్నాడు, నేను బాప్తిసం తీసుకోవాలి. ప్రార్థనకు వెళ్ళేవాడే, వాళ్ళమ్మ ప్రార్థనకి వెళ్తుంది, ప్రార్థనకు వచ్చేవాడే, కానీ యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాలా అంటున్నాడు. అన్న నేను ఎన్నో పాడు పనులు చేశాను, ఇక నేను రక్షణ పొందాలి. ఇంకా ఇప్పుడు తెలిసిందా ఏమండి? దెబ్బ తగిలినా తెలిసిందా? యాక్సిడెంట్ అయితే చనిపోయేవాడే, కానీ దేవుడు చిన్న దెబ్బలతో తనని కాపాడాడు అన్నాడు. నేను చెప్పాను, తమ్ముడు రక్షణ నిర్లక్ష్యపరచవద్దు. ఎందుకు నిర్లక్ష్యపడుతున్నావు? వెంటనే నువ్వు తీసేసుకో. తొందరగా నువ్వు రికవర్ అయిన తర్వాత సిద్ధపడి బాప్తిసం తీసుకోవడానికి నువ్వు సిద్ధపడు అన్నాడు. తీసుకుంటానన్నాడు అన్నాడు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, తన జీవితంలో ఒక నష్టం జరిగిన తర్వాత అప్పుడు గుర్తొచ్చాడు యేసుక్రీస్తు. కానీ ప్రాణం వల్ల భయంకరమైన యాక్సిడెంట్. ఒక్కడే అర్ధరాత్రి పూట కారు గుద్దేసి వెళ్ళిపోతే ఆ 12 గంటలు 1 గంట సమయంలో గడగడలాడేటి ఆ చలిలో ఒక్కడే లేచి వచ్చి హాస్పిటల్కి వచ్చాడు. చూసారా? గడగడ లాంటి చలి మనిషికి కూడా అలానే. ఏదో ఒకటి సంభవించేదాకా మనిషి మారడా? అలా తయారైంది. అలా అవుతుందండి. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. రక్షణ నిర్లక్ష్యపరచవద్దు. మారు మనసు నిర్లక్ష్యపరచవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను రక్షించడానికే ఇక్కడికి వచ్చాడంతే. నీకు రక్షణ ఇవ్వడం కోసము, నిన్ను పరలోకము చేర్చడం కోసమే ఆయన దివి నుండి భూమికి రావడానికి కారణమయ్యాడు. గుర్తుపెట్టుకో. సామాన్యమైన వ్యక్తిలాగా ఒక పశువుల తొట్టిలో పవలించడానికి సిద్ధపడిపోయాడు ఆయన. చల్లగాలిలో ఏమండి చలి కాచుకోవడానికి లేనప్పుడు ఎంతగా బాధపడ్డారు చూడండి. పశువుల తొట్టిలో పవలించడానికి సిద్ధపడిపోయాడు. అంత దీనాత్మైనటువంటి జననము యేసుక్రీస్తుది. ఎందుకు వచ్చాడు అంటే నిన్ను రక్షించాలని, నిన్ను సేవ్ చేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. చాలా మందికి నిర్లక్ష్యం. చూద్దాంలే, మరోసారి తీసుకుందాంలే, మరోసారి ప్రార్థనకి వెళ్దాంలే, ఏమైంది లేదు, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అంటావు. రేపు కనపడరాళ్ళు. ఎందుకు తప్ప? నేను అనలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పలేము ఏం జరిగిపోతుందో, ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయో తెలియదు. నేడు అనేది ఉండగా ప్రియమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, రేపు నీది కాదు, మీదేనా? రేపు నీది కాదు, ఎవరిది కాదు. జ్ఞానులు సైతము ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడి ఆయన పూజించి వారికి ఉన్నటువంటి విలువైన బంగారం సామ్రాణి భోగాన్ని ఆయనకు కానుకగా సమర్పించారు. ఏం సమర్పిస్తున్నారు మీరు? ఆరాధన కోసం నువ్వేం సమర్పిస్తున్నావు? నీలో సమాధానం ఉండదు, నీలో సంతోషం ఉండదు, నీలో అన్ని కొండెపు మాటలు, అబద్ధపు మాటలు. అలాంటి మనసు కలిగి ప్రభు సన్నిధికి చాలా మంది ఏం చేస్తున్నారంటే కానుకలు తీసుకొని వస్తా ఉన్నారు. ఏమండి? అలాంటి మనసు కలిగే పక్కనలతో మాట్లాడరు, పక్కనలతో గొడవలు, తగాదాలు, అలాంటి మనసు కలిగే ప్రభుకి కానుకలు తెచ్చే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఏమంటున్నాడు ఆయన? ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు ఆయన? మొదట నీ అర్పణని విడిచిపెట్టి వెళ్ళి, అర్పణ ఎక్కడ పెట్టు, మొదట వెళ్ళి నువ్వు సమాధాన పడు అని చెప్తున్నాడు. ఎక్కడున్నది? తీయండి, మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. కావున నీవు బలిపీఠమునంత అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠముని ఎదుటనే నీ అర్పణని విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అసమాధానంగా నువ్వు ఉంటూ నువ్వు కానుక తెచ్చి దేవుడి సన్నిధిలో వేసినా గానీ దేవుడు అంగీకరించడు. ఎందుకు? మొదట నువ్వు సమాధాన పడి వచ్చి ఆ తర్వాత దేవుడికి నువ్వు కానుకే. సంతోషమే, ఎంత వేసినా సంతోషమే. విధవరాలు 2 కాసులు వేసిందండి, సంతోషం. ఈరోజు బైబిల్లో లిఖించబడింది, ప్రభువుకు కావాల్సింది నీ డబ్బు కాదు, ప్రభువుకు కావాల్సింది నీ ఆస్తి
ఆస్తిపాస్తులు కాదు, విలువైన నీ హృదయము, విరిగి నలిగిన నీ మనసు ఆయనకు కావలసింది విలువైనవి. ఈరోజు మనకి విలువైనది ఏంది? డబ్బు కదా, బంగారం, డబ్బు, వీటి మీద నడుస్తుంది ప్రపంచం అంతా. కానీ ప్రభు వీటిని లక్ష్య పెట్టేవాడు కాదు. రాజాదిరాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు డబ్బుని లక్ష్య పెట్టేవాడు కాదు. ఆయనకు కావాల్సింది విలువైనది ఏమిటి అంటే నా జీవితమే, నా జీవితాలే ఆయనకు కావాల్సింది. యవన కాలంలో కాడి బయట నరునికి మేలు. యవన కాలంలోనే మనం ప్రభు సన్నిధిని సేవించాలి. యవనస్తులుగా ఉన్నప్పుడే ప్రభుని మనం వెంబడించాలి. అప్పుడే మన జీవితంలో ఆశీర్వాదము, మనల్ని బట్టి మన కుటుంబానికి ఆశీర్వాదము, మన ప్రాంతానికి, మన దేశానికి ఆశీర్వాదకరంగా మారిపోతాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు గమనించండి విషయాన్ని. జ్ఞానులు ఏం చేశారు? విలువైనది తెచ్చి ఎక్కడ పెట్టారు? యేసుక్రీస్తు పాదాల దగ్గర పెట్టారు. చూడండి. తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనకు సమర్పణ చేసేశారు. సమర్పించేసుకోవాలి. మనల్ని మనము ఎప్పుడైతే సమర్పించుకుంటామో ప్రభు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. సమర్పించుకోవాలి మనల్ని మనము. మన జీవితాన్ని దేవుడి చేతిలో పెడితే దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా చేస్తాడు. అంతే. అర్థమైందా? మీ జీవితాల్లో దేవుడికి మొదట ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోండి. ఇస్తున్నారా? ఎలా? మొదటి ప్రాధాన్యత అంటే ఏంటి? ఏ పని చేసినా ప్రార్థనతో మీరు ప్రారంభించండి. ఏ పని చేసినా ప్రార్థనతో ముగించండి. ప్రభువుకు మీరు ప్రాధాన్యత ఇచ్చిన వాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ విషయాల్లో ఎవరైతే ఉదయం సాయంకాలం మీరు ప్రార్థనలో గడుపుతారో, దేవుడికి క్రమంగా మీరు ప్రార్థన జీవితాల్లో గడుపుతూ ఉంటారో, వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉందా ఈరోజు? కాబట్టి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కనపడుతున్నారా? ఒకప్పుడు తిరిగితే కనపడేది ప్రార్థన చేసుకుంటున్నారేమో అనుకునే వాళ్ళము. కానీ ఈరోజు ఏమి వినపడుతున్నాయంటే టీవీలు సౌండ్ వినపడుతుంది, సీరియల్స్, నాటికలు. ప్రార్థనకు వచ్చే వాళ్ళ కుటుంబాల్లోనే ఇవి ఎక్కువగా మారి మ్రోగిపోతున్నాయి. సాతాను మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నాడు. అంతే. ప్రార్థనకి సమయాన్ని కేటాయించనివ్వకుండా వేరే వ్యర్థమైన వాటి వైపు మిమ్మల్ని సాతాను మరలించేస్తున్నాడు. జాగ్రత్త. ఈ క్రిస్మస్ దినంలో ప్రభు హెచ్చరిక, క్రీస్తు నీ హృదయంలో జన్మించాలి అంటే, ఆ పరిశుద్ధమైన దేవుడు నీ జీవితంలోనికి రావాలి అంటే మొదట నీవు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు పవిత్రంగా ఉండాలి. నీ పాపాలను నువ్వు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడితే ఆ ప్రభు నిన్ను రక్షిస్తాడు. అంతేనా? రక్షణ. ఎవరైతే ఆ గాయాల చేత ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైనా సహాయం పొందితే రక్షించబడతాడు కదా. అట్లాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ప్రభు నిన్ను రక్షించడానికి ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఆయన? నిన్ను నన్ను రక్షించడానికి వచ్చి, నీకు నాకు పరలోకమును సిద్ధపరచడం కోసము ఆయన ఇక్కడికి వచ్చి శిలువ యాగము కూడా చేశాడు. ఎలాంటి శిలువ యాగము? తలకు మొలకెయడానికి వచ్చారు. అర్థమైందా? చేతులకు మేకులు కొట్టారు, ఈ శరీరాన్ని అంతా కొడాలతో కొట్టారు, కళ్ళకు కూడా మేకులు కొట్టారు. చచ్చిపోయాడా లేదా చూద్దామని చివరికి ఒక పోటు కూడా పొడిచారు. చివరి రక్త పొట్టును కూడా కార్చాడు. ఎందుకంటే నిన్ను రక్షించాలని, నిన్ను నన్ను రక్షించాలని ఆయన తన ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయలేదు. చూసారా? అది నిజమైన ప్రేమ అంటే. శాశ్వతమైన ప్రేమ యేసుక్రీస్తుది. నిత్యము ప్రేమించేటువంటి దేవుడు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. కునుకడు, నిద్రపోడు ఆయన నిన్ను నన్ను నిత్యము కాపాడుతూనే ఉంటాడు. అలాంటి పరిశుద్ధమైన దేవుడు నీకు కావాలా? అలాంటి పరిశుద్ధమైన దేవుని నువ్వు పూజించి ఆరాధించాలి అంటే మొదట నీలో పరిశుద్ధత కావాలి. నిన్ను నువ్వు తగ్గించుకొని ఎప్పుడు ప్రభు సన్నిధిలో నువ్వు ఉంటావో అప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. అర్థమైందా? జ్ఞానులకు మించిన జ్ఞానం ఇస్తాడు. ఏమండి? మనకి జ్ఞానం, ఈ జ్ఞానుల కంటే జ్ఞానవంతుడు ఒకడు ఉన్నారు. ఎవరైనా? సొలొమోను లాంటి జ్ఞానవంతుడు ఇంకా లేడండి. ప్రపంచ జ్ఞాని ఆయన. ఆయన మించినట్టు జ్ఞానవంతుడు ఎవరు లేరు. దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం ఇవ్వగలిగిన వాడు ఆయనే. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అడగండి, మీరు దేవుడు మీకు ఇస్తాడు. అనుకుంటారు నాకు చదువు లేదు, జ్ఞానం లేదు, మేము చదువుకోవాలి, మాకు తెలివి లేదు అనుకుంటారేమో. మీరు మోకరించి ప్రార్థన చేయండి. ఎవరికైనా జ్ఞానం లేకపోతే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. నీకు సమాధానం లేకపోతే నీ కుటుంబంలో సమాధానం ఇచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు.
నీ కుటుంబంలో నీ బాధలు తీర్చగలిగిన గొప్ప దేవుడు, నీ కన్నీరు తీర్చగలిగిన గొప్ప దేవుడు, నీకు సమాధానంతో పాటు సంతోషాన్ని, నీకు సంపదను కూడా ఇచ్చే గొప్ప దేవుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ దేవుడు నీకు కావాలి అంటే తలలో వంచితే మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచితే మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడిని మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు మరొకసారి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నాయన ఇదిగో ప్రభా, నిన్ను సేవించడానికి, నిన్ను ఆరాధించడానికి ప్రభా, అయా ప్రభా నేను జ్ఞానులు నాయన, అయా ప్రభా తనను తాము తగ్గించుకొని ప్రభా, అయా ప్రభా బంగారు సామ్రాణి బోళముని నీకు కానుకలుగా తెచ్చిచ్చారు ప్రభా. విలువైన మా హృదయాలు మీకు కానుకలుగా ఇచ్చేవారిగా చేయండి ప్రభు. విలువైన ఈ జీవితాన్ని నీ చేతులకు నాయన, నీ చేతుల్లో పెట్టేవారిగా ప్రభు అయా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన తండ్రి, మా పట్ల నీ కృప చూపండి నాయన. ఇదిగో నాయన తండ్రి, నాయన ఈ క్రిస్మస్ దినము నాడు ప్రభు బిడ్డలందరి జీవితాల్లో నాయన నిజమైన క్రిస్మస్ ఆనందమున్నట్లుగా ప్రభు ప్రతి ఒక్కరిని మీరు వెలిగించండి ప్రభు. నువ్వు లోకానికి వెలుగే ఉన్న ప్రకారంగా ప్రభు అయా నన్ను ప్రతి ఒక్కరిని వెలిగించండి. ఆ వెలుగులోనైనా అందరూ వెలిగించండి ప్రభు అయా. అందరికీ సమాధానం, సంతోషం, ఆరోగ్యము, దీర్ఘ శాంతంలో ప్రతి ఒక్కరికి మీరు దయచేసి ప్రతి ఒక్కరి పట్ల నీ కృప చూపించి సహాయం చేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.